Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare. Krishna. Srila Prabhupada ki jai. Bhagavad Gita chapter 7 shloka 26. Vedaham samatitani vartamanani charjuna భవిష్యాన్ని చ భూతాని ಮಾತು ವೇದಾನ ಕಚ್ಚನ. ಅನುವಾದ: ಅರ್ಜುನ ದೇವೋತ್ತಮ ಪರಮ ಪುರುಷನಾಗಿ ನಾನು ಹಿಂದೆ ಆದುದನ್ನು, ಈಗ ಆಗುತ್ತಿರುವುದನ್ನು, ಇನ್ನು ಮುಂದೆ ಬರುವುದನ್ನು ಬಲ್ಲೆ. ನಾನು ಎಲ್ಲ ಜೀವಿಗಳನ್ನು ಬಲ್ಲೆ, ಆದರೆ ನನ್ನನ್ನು ಬಲ್ಲವರು ಯಾರೂ ಇಲ್ಲ. ಹರೇ ಕೃಷ್ಣ. ಹರೇ ಕೃಷ್ಣ. ಶ್ರೀಲ ಪ್ರಭುಪಾದ ಕಿ ಜೈ. ಚಾಪ್ಟರ್ 7 ಶ್ಲೋಕ 3. ಮನುಷ್ಯಾಣಾಂ ಸಹಸ್ರೇಷು ಕಶ್ಚಿತ್ ಯತತಿ ಸಿದ್ಧಯೇ ಯತತಾಮಪಿ ಸಿದ್ಧಾನಾಂ ಕಶ್ಚಿತ್ ನಾಂ ವೇತಿ ತತ್ವತಃ. ಅನುವಾದ: ಸಾವಿರಾರು ಜನರಲ್ಲಿ ಒಬ್ಬನು ಪರಿಪೂರ್ಣತೆಗಾಗಿ ಪ್ರಯತ್ನಿಸಬಹುದು. ಪರಿಪೂರ್ಣತೆಯನ್ನು ಸಾಧಿಸಿರುವವರಲ್ಲಿ ಒಬ್ಬನು ನನ್ನನ್ನು ನಿಜವಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ ಎಂದು ಹೇಳುವುದು ಕಷ್ಟ. ಹರೇ ಕೃಷ್ಣ.
దుర్యోధను చాలా కోపం వచ్చి భీష్మతో అంటున్నారనమాట, మీకు పాండవాలంటే చాలా ఇష్టం, అందుగురించి మీరు సరిగ్గా యుద్ధం చేయట్లేదు, మీరు కావాలంటే ఒక్క రోజులో వాళ్ళని ఓడించేయవచ్చు, కానీ మీరు కావాలని ఏం చెయ్యట్లేదు. సో అప్పుడు భీష్మ అంటారు, అలా ఏం లేదులే, నువ్వు రేపు చూడు, నేను ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను, నా దగ్గర ఈ 5 బాణాలు ఉన్నాయి, ఈ 5 బాణాలు మాత్రము చాలా పవర్ఫుల్ బాణాలు, నేను జీవితం అంతా కష్టపడింది, నేను జీవితం అంతా తపస్య ఫలం ఈ బాణంలో ఉంది, ఈ 5 బాణాలతో 5 పాండవాల్ని నేను చంపేస్తాను, రేపు నువ్వు చూడు, తర్వాత మీ భార్యని పంపించు నా దగ్గర, నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను, సౌభాగ్యవతి, ఆ బ్లెస్సింగ్స్ ఇస్తే నువ్వు కూడా చిరకాలం బ్రతుకుతావు. సో దుర్యోధన్కి నమ్మకం లేదనమాట. మీరు అలానే అంటారు, రాత్రి అర్జున్ వచ్చి తీసేసుకుంటే మీ దగ్గర ఆ బాణం నాకు ఇచ్చేయండి, నేను చక్కగా దాసిస్తానని. సరే అని భీష్మ, సరే నీకు నా మీద నమ్మకం లేకపోతే తీసేసుకో అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కృష్ణ ఈజ్ గాడ్, తనకి అన్నీ తెలుసు. సో తను వెంటనే రాత్రి ద్రౌపదితో అంటారనమాట, నువ్వు ఒకసారి రా. ద్రౌపది అంటుంది, ఎక్కడా, నువ్వు రా ఒకసారి నా వెనక వచ్చేయి. సరే వెనక వచ్చేసింది. భీష్మ తాలూకా శిబిర్, ఎక్కడైతే భీష్మ ఉంటున్నాడు, యుద్ధం చేసినప్పుడు టెంట్లు కట్టేసి ఉన్నాయన్నమాట, ఇది భీష్మ టెంటు, అక్కడ దుర్యోధన్ టెంట్. సో భీష్మ టెంట్ దగ్గర వచ్చి నిలబడతారు. సో ద్రౌపది అంటుంది, ఇంత రాత్రిలో భీష్మ దగ్గర నాకెందుకు తీసుకొచ్చారు అంటే, లేదు భీష్మ ఏదో పూజలో ఉన్నాడు, వెళ్ళి నమస్కారం పెట్టు అని. సో ద్రౌపది వెళ్ళడానికి తయారైనప్పుడు కృష్ణ అంటారు, నీ కాల్లో ఉన్న చప్పల్స్ చాలా సప్పుడు చేస్తున్నాయి అన్నమాట, ఆ చెప్పులు తీసేయి ఇక్కడ. సో ద్రౌపది అక్కడ చెప్పులు తీసేస్తే కృష్ణ ద్రౌపది తాలూకా చెప్పుల్ని చేతిలో పట్టుకున్నారు. చేతిలో పట్టుకొని మెల్లమెల్లగా ద్రౌపదికి లోపలి తీసుకువెళ్ళి లోపలి తోశారు, నువ్వు లోపలికి వెళ్ళిపో. సో అప్పుడు ద్రౌపది వెళ్ళి భీష్మ తాలూకా కాళ్ళ మీద పడింది. ఇప్పుడు భీష్మ అనుకుంటున్నాడు దుర్యోధన్ భార్య వచ్చిందేమో. సో వెంటనే సౌభాగ్యవతి భవ, మీ హస్బెండ్కి ఏమీ అవ్వదు, నేను ప్రామిస్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ద్రౌపది నమస్కారం పెట్టి పైకి చూస్తుంది, అప్పుడు వెంటనే భీష్మ అంటారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడ, నీకెవరు పిలిచారు, నాకు తెలియదు, నీకెవరు తీసుకొచ్చారు, కృష్ణ. అప్పుడు వెంటనే భీష్మ నవ్వుతారనమాట. ఈ భక్తవత్సల భగవాన్ గురించి అసలు చూడండి. అండ్ కృష్ణ అప్పుడు వచ్చి ద్రౌపది తాలూకా 2 చెప్పులు చేతిలో పట్టుకు వచ్చి స్మైల్ ఇస్తున్నాడు అనమాట, నేనే పంపించాను లోపల. ఇక్కడ అర్జున్ చక్కగా పడుకొని ఉన్నాడు, తనకి ఎటువంటి టెన్షన్ లేదు. సో ఇక్కడ భగవంతుడు అర్జున్ని లేపుతున్నారనమాట, నీకు తెలుసా భీష్మ ఇలా ప్రతిజ్ఞ చేశారు. సో అర్జున్ అంటాడు, అవును తెలుసు భీష్మ ఇలా ప్రతిజ్ఞ చేశారు, సరే అయితే గుడ్ నైట్ అని పడుకుంటున్నాడు. దీనికేంటి అసలు టెన్షనే లేదు, నీకు అర్థం అవ్వట్లేదు, భీష్మ ఇలా ప్రతిజ్ఞ చేశారంటే అవునవును కరెక్టే, గుడ్ నైట్ పడుకుంటున్నాడు. అప్పుడు కృష్ణ అంటాడు, సరే అయితే ఒక పని చేయి, నువ్వు ఇప్పుడు దుర్యోధన్ దగ్గరికి వెళ్ళు. దుర్యోధన్ దగ్గర నేనేం చేయాలి రాత్రి అని నీకు గుర్తుందా, అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, నాట్ అజ్ఞాతవాసం, వనవాసంలో ఉన్నప్పుడు ఆ గంధర్వాల నుంచి నువ్వు దుర్యోధన్ని కాపాడావు. అప్పుడు దుర్యోధన్ చెప్పాడు, నీకు ఎప్పుడైనా ఏదైనా కావాలంటే వచ్చి నా దగ్గర అడుక్కు, నువ్వు ఇప్పుడు వెళ్ళి అడుగు, దుర్యోధన్ దగ్గర 5 బాణాలు ఉన్నాయి. సో అర్జున్ సరే వెళ్ళాడు దుర్యోధన్ దగ్గరికి. దుర్యోధన్ రాత్రి అర్జున్ని చూసి, ఇదేంటి నువ్వు ఈ టైంకి వచ్చావు, సరే అయితే నువ్వు రా కూర్చో, నీకేమైనా కావాలా. సో అప్పుడు అర్జున్ అడుగుతాడు, మీకు గుర్తుందా ఆ రోజు మీరు నాకు మాట ఇచ్చారు. సో దుర్యోధన అంటాడు, నాకు అందరు చెడువాడు అనుకుంటారు, కానీ నేను అంత చెడువాడు ఏం కాదులే, నాకు బాగా గుర్తుంది, సరే అడుగు, నీకేం కావాలో నేను ఇస్తాను. సో అప్పుడు అర్జున్ అంటాడు, మీ దగ్గర 5 బాణాలు ఉన్నాయి కదా, ఆ బాణాలు ఇచ్చాను. అప్పుడు దుర్యోధన షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఎవరికీ తెలియదు ఈ మాట. భీష్మ టెంట్కి వెళ్ళి 5 బాణాలు తీసుకొని ఇక ఇలా వస్తున్నాడు, పెట్టేసి నిలబడాడు. సో అప్పుడు ఆ బాణం అయితే నేను ఇచ్చేస్తాను, కానీ నాకు ఒక్కటే క్వశ్చన్ అనమాట, నీకు ఈ బాణం గురించి ఎవరు చెప్పారు. అప్పుడు కృష్ణ వస్తాడు స్మైలింగ్గా, నేనే. సో ఆ నిమిషం దుర్యోధన ఆలోచిస్తారనమాట, బహుశా నిజంగానే తిను భగవంతుడేమో, ఎందుకంటే అన్నీ ఎలా తెలిసిపోతున్నాయి తినికి అని. సో ఆ ఒక్క నిమిషము మొత్తం మహాభారత్లో ఒకే ఒకసారి దుర్యోధన భగవంతుని ప్రార్థిస్తారు, ఓ కృష్ణ అని, ఎలా అన్నీ తెలిసిపోతున్నాయా, నేనేమైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో అని. దీన్ని ఏదో యుద్ధం చేసి భగవంతుడు అన్నారు, ఐ వోంట్ యూజ్ వెపన్స్, ఐ వోంట్ యూజ్ మై బ్రెయిన్ అని చెప్పలేదు కదా, ఐ వోంట్ యూజ్ వెపన్స్ అని చెప్పారు, ఐ వోంట్ యూజ్ మై బ్రెయిన్ అని చెప్పలేదు. సో ఇప్పుడు అతను అనుకుంటారు, అయ్యో నేను